నమస్తే అందరికీ, నేను మీ మధుకర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఇప్పుడు మనం ఉన్నది వన్ ఆఫ్ ద డ్రీమ్ రైడ్ ఫర్ మెనీ బైకర్స్. లేలో నేను 2018లో వచ్చినప్పుడు, లేలో ఉన్నప్పుడు ఇక్కడ ఫుడ్ సరిగ్గా దొరక్క నేను చాలా ఇబ్బంది పడ్డా. దాంతోపాటు ఫుడ్ సరిగ్గా లేకపోతే మన డే సైకిల్ అంతా ఖరాబ్ అవుతుంది. సో నాకు అలానే అయింది. కానీ ఈసారి వస్తున్నప్పుడు ఏమవుతుందని చెప్పి చిన్న టెన్షన్ ఉండే. బట్ ఈ వెనక కనబడుతున్న లివింగ్ స్టోన్స్ లే అయితే ఉందో, ఇది మన తెలుగు వాళ్ళ గురించి, తెలుగు వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఒక హోమ్ స్టే. ఇందులో 8 రూమ్స్ ఉన్నాయి అండ్ 3 డార్మిటరీస్ ఉన్నాయి. ఒక డార్మిటరీలో 4 బెడ్స్. కొంచెం అలసిపోతున్నా, నా బైక్స్ సాడ్లింగ్ అయిపోయినాయి. బ్యాగ్స్ మోసుకొని వెళ్ళి పెట్టి అంత చేసే టైం పట్టింది, కొంచెం అలసట వస్తుంది. రైట్, నేను మీకు ఈ వీడియోలో ఈ లివింగ్ స్టోన్స్ లే గురించి చూపిస్తాను. అంటే లోపల రూమ్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, అన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటాం, ఇలా లదాఖ్ ట్రిప్. వచ్చిన తర్వాత ఫుడ్ అండ్ హైజీన్ ఉంటేనే మన ట్రిప్ ప్రశాంతంగా ఉంటుంది. సో అవన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి ఈ వీడియో అనమాట. నేను ఇక్కడ వచ్చి 2 డేస్ అయింది. మొన్న రాత్రి వచ్చాం, నిన్నంతా స్టే చేసినాము. ఈరోజు నైట్ అంతా పడుకొని పొద్దున్న మేము బయలుదేరుతున్నాం కార్దుంగ్లా, నుబ్రా అండ్ ప్యాంగాంగ్. సో ఈ లివింగ్ స్టోన్ లే అనేది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మన తెలుగు వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. శ్రవణ్ అన్న. ఈ రూమ్స్ అనేది నేను మీకు ఇప్పుడు లోపలికి చూపిస్తాను ఎలా ఉన్నాయని. అండ్ చూడడానికి పరిసరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల చాలా ప్లేస్ ఉంది చూడండి. ఈ లేలో ఇంత ప్లేస్ నాకు తెలిసి ఎక్కడ ఉండదు. అండ్ చాలా మంచి డీసెంట్ ప్రెజెంట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మీకు లే మార్కెట్ వచ్చేస్తుంది. నైట్లో కూర్చోడానికి, బాన్ ఫైర్ వేసుకోవడానికి ఈ విధంగా సెటప్ ఉంది. ఇవన్నీ లైట్స్ వెలుగుతాయి నైట్లో చాలా బాగుండే. నేను మీకు పక్కన క్లిప్ చూపిస్తాను చూడండి. అండ్ అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది, పైన ఒక బాల్కనీ ఉంది, అది మన క్యాంటీన్. ఇక్కడ ఒక గ్లాస్ రూమ్ ఉంది. మీరు ప్రశాంతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. వైఫై కూడా ఉంటుంది. ఇక్కడ మీకు చలి రాదు, చల్లగా లోపలికి ఎంటర్ కాకుండా ఈ విధంగా ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడంతా గార్డెనింగ్ ఉంది, అది ఓనర్ వాళ్ళ ఇల్లు. అక్కడ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ మీకు మార్కెట్ నుంచి ఒక రోడ్ ఉంది, ఇంకా ఊరు బయట నుంచి ఒక రోడ్ ఉంది. ఊరు బయట నుంచి వస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వ్యూ ఈ విధంగా ఉంటుంది. లుక్ విండోస్ నుంచి కూడా మీకు కంప్లీట్గా ఆ స్నో క్యాప్డ్ మౌంటైన్స్, ఈ ఊరంతా కనబడుతుంది. వెనకాల బట్టలు ఆరేసుకోవడానికి కూడా జగ ఉంది. ఇక్కడ ఒక అంబ్రెల్లా, చుట్టూ గార్డెన్ ఉంది. మేమైతే చాలా ప్లెజెంట్ స్టే చేసినాం. మెయిన్ ఫుడ్కి ఇబ్బంది పడతాం కదా, ఇక్కడ మేము ప్రాపర్ ఆంధ్ర ఫుడ్ తిన్నాము. మొన్నేమో బిర్యానీ, చికెను, నిన్నేమో మంచి టమాటా ముద్దపప్పు, అన్నం, రసం, బీన్స్ కర్రీ, అప్పడాలు. నెక్స్ట్ లెవెల్ అంతే. ఫుడ్కి అయితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇది లుక్. ఇది గ్లాస్ రూమ్. ఇక్కడ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది ఫుడ్ క్యాంటీన్. ప్రశాంతంగా లదాఖీ స్టైల్లో ఈ విధంగా కూర్చొని తినవచ్చు. మామూలు బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ జాడిస్తున్నారు. రైట్, చాలా నీట్ అండ్ హైజీన్గా ఉంటుంది ఏరియా అంతా కూడా. అండ్ ఇది కిచెన్. ఓకే, మేము కిచెన్ ప్రాపర్గా దగ్గర నుండి చూసుకున్నాం. చాలా నీట్గా చేస్తున్నాం అన్నీ కూడా. మొత్తం గ్రాస్ ఫ్లోరింగ్. డోర్ తీసి లోపలికి వెళ్తే ఇది సిట్టింగ్ ఏరియా. ఇక్కడ అన్ని సోఫాస్ ఉన్నాయి, మన లగేజ్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా లే లదాఖ్ మ్యాప్ ఉంది చూడండి. శ్రీనగర్, కార్గిల్. మనం ఇప్పుడు ఉంటుంది ఇక్కడ లే లివింగ్ స్టోన్స్. ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ వెళ్ళడానికి కార్దుంగ్లా, సోమోరిరి, ఉమ్లింగ్లా, హాన్లే మొత్తం డీటెయిల్గా మ్యాప్ ఉంది. మీరు కావాలంటే దీని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు పనిచేస్తుంది. అండ్ ఇది లివింగ్ స్టోన్స్ లేది సింబల్. అండ్ ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది చూడండి కూర్చోడానికి. హ్యాపీగా కూర్చొని మీరు పాటలు కచేరీ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా హిమాలయన్ మౌంటైన్స్. చాలా డీసెంట్గా ఉంది ప్లేస్ అంతా కూడా. మీకు ఎక్కడ డస్ట్ దుమ్ము కనపడదు. ఇక్కడ రూమ్స్ అన్నిటి కూడా మన మౌంటైన్ పాసెస్ పేర్లు పెట్టారు చూడండి. ఉమ్లింగ్లా, ఫోటులా, మర్సిమిక్లా, ఇదేంలా దీని పేరు లేదు. అండ్ ఇది చియోసియాంగ్స్ రూమ్. అంటే ఏందన్నా పైకి వెళ్ళడానికి మెట్లు. మేము స్టే చేసింది ఫస్ట్ ఫ్లోర్లో. ఈ విధంగా ఆర్ట్స్ చేశారు గోడల మీద. అండ్ ఇవి రూమ్స్ జోజిలా, చాంగ్లా, కార్దుంగ్లా, బారాలా. చాలా
పెన్సిలా అండ్ మేము స్టే చేసిన రూమ్ ఇది నమికాలా. ఓకే, రూమ్ ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మా రూమ్ ఇది, మంచి మౌంటైన్ వ్యూ. రైట్, ఇదిగోండి ఈ విధంగా మొత్తం తెరలు కట్టుంటాయి. హనీమూన్కి వస్తే మీకు నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. అండ్ వాష్రూమ్స్ చాలా హైజీన్ ఉండే. మా ఇంట్లో కూడా ఇంత నీట్గా మెయింటైన్ చేయము మేము. ఓకే, మేము కొంచెం బెడ్స్ ఖరాబ్ చేసాము. రైట్, పైనంతా కూడా ఈ విధంగా వుడ్తోని రూఫ్ ఉంది. మీరు ప్రాపర్ లదాఖ్లో వచ్చి ఉన్న ఫీల్ వస్తుంది ఈ ప్లేస్లో ఉంటే మాత్రం. అండ్ ఫుడ్కి నోడోకా. ఒకసారి మీకు డామిటరీ చూపిస్తాను. ఇది చాంగ్లా అనేది 3 షేరింగ్ రూమ్, 4 కూడా అడ్జస్ట్ కావచ్చు కావాలంటే. ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ ఉంది, ఇంకా ఇక్కడ సింగిల్ బెడ్ ఉంది. రూమ్ చాలా విశాలంగా ఉంది. మీరు కావాలంటే బయట బాల్కనీకి వెళ్ళి కూర్చోవచ్చు. మీకు బాల్కనీ చూపిస్తా. ఇది బాల్కనీ, గ్రీన్ మ్యాట్ ఉంది నీట్గా. ఇంత ప్లేస్ ఉంది. మీరు బర్త్డేస్, యానివర్సరీస్ ప్రశాంతంగా చేసుకోవచ్చు. చూడండి వ్యూ. రైట్, ఇది మీకు పక్కా మెమరబుల్ స్టే అవుతుంది. లదాఖ్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ రావడానికి ప్లాన్ చేయండి. నేను మీకు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, మీరు ఇంత దూరం డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని వస్తారు. ఎక్కడో స్టే చేసి ఫుడ్కి ఇబ్బంది పడకుండా మీరు ఈ ల్యాండ్స్కేప్స్తో పాటు మంచి మెమరీస్ కూడా ఇలాంటి హోటల్లో ఉండి పొందుతారని చెప్పి అంతే. నాకు కొంచెం ఆయాసం వస్తుంది. అవి మా బైక్స్, పార్కింగ్ మాత్రం చాలా జాగా ఉంది. సో ఇది బాల్కనీ నుంచి వ్యూ. సో మీకు ఎలా అనిపిస్తుంది కింద కమెంట్లో చెప్పండి. నేను చేయడానికి కారణము ప్రమోట్ చేయడానికి కాదు, నాకు నచ్చింది. అండ్ లాస్ట్ టైం నేను ఇబ్బంది పడినట్టు మీరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. రూమ్ రెంట్లు ఎంత అంటే నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ సీజన్ ప్రకారము రూమ్ రెంట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి. నేను కింద మీకు ఈ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాను. వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. మీరు పక్కా చెప్తున్నాను నేను, ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఏరియాస్ కంటే కూడా ఇక్కడ రూమ్ రేట్స్ చాలా డీసెంట్గానే ఉన్నాయి. రైట్, ఇప్పుడు కిందికి వెళ్దాం. ఇప్పుడు బ్యాచిలర్స్కి అఫోర్డబుల్ డామిటరీ చూపిస్తా. కార్దుంగ్లా నేమ్. ఇదిగోండి ఈ విధంగా ఒక రూమ్లో 3 బెడ్స్ ఉంటాయి. వాష్రూమ్ కూడా ఉంది. చాలా ప్లేస్ ఉంది మీ లగేజ్ పెట్టుకోవడానికి. సో ఇది డామిటరీ. మీకు ఈ డామిటరీ ప్రైస్ చెప్పేస్తున్నా 650 రూపాయలు పర్ పర్సన్ విత్ బ్రేక్ఫాస్ట్. ఈ రేట్కి అయితే మీకు అంత ఈజీ కాదు లదాఖ్ రీజియన్లో దొరకడము. రైట్, చాలా నీట్గా ఉంది కదా. బ్యాచిలర్స్కి పర్ఫెక్ట్. బ్యాచిలర్స్ అండ్ సింగిల్ బైకర్స్ వస్తే మాత్రం ఇక్కడ స్టే చేయొచ్చు. సో అదనమాట ఈ లివింగ్ స్టోన్స్ లే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ప్రైస్. కింద డిస్క్రిప్షన్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ లొకేషన్ ఎక్కడ ఉంది, కాంటాక్ట్ నేమ్ ఏంటి, కాంటాక్ట్ పర్సన్ ఎవరు, అండ్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అన్నీ ఇస్తాను. డెఫినెట్లీ చెక్ చేయండి. మనం స్టార్ట్ అవుతున్నాం లివింగ్ స్టోన్స్ లే దగ్గర నుంచి. ఫస్ట్ డెస్టినేషన్ తిక్సే మానెస్ట్రీ, 20 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో మీకు లోకల్ లే సిటీ ఎలా ఉందో చూపిస్తాను. చలో.